హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి కర్ణాటకలో నేను ఫస్ట్ అటెండ్ అయిన మ్యారేజ్. మన మ్యారేజ్ కన్నా కొద్దిగా డిఫరెంట్, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఫ్రెండ్స్, తన మ్యారేజ్ అయితే మార్నింగ్ 8:30. సో వర్కింగ్ డే కదా, అందరికి వెళ్ళడం కుదరదని దాని ముందు రోజు ఈవినింగ్ రిసెప్షన్ అనేది ఏర్పాటు చేశారు. మేమైతే 7:30కి వెళ్ళాం, రెయిన్ ఉండడం వల్ల. సో నాకు మండపం స్టార్టింగ్లో ప్రతి కార్కి డెకరేషన్ చేస్తా కనిపించింది. నెక్స్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ నాకు విఘ్నేశ్వర స్వామి కనిపిస్తే ఇంకా అక్కడ ఒక పిక్ తీసుకుంది. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి పేరు అయితే చూసారు ఎంత బ్యూటిఫుల్గా స్టోన్ వర్క్తో ఉంది. నెక్స్ట్ ఎంట్రన్స్ ఒక 4 to 5 మెంబర్స్ గర్ల్స్ని అయితే పెట్టారు. ఫ్లవర్స్, పన్నీరు, నెక్స్ట్ పసుపు, కుంకుమ, డ్రై ఫ్రూట్స్, బాదం మిల్క్ అలా వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు, ఎవరికి కావాలంటే వాళ్ళకి. నెక్స్ట్ మండపంలోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూసారుగా అందరూ లైన్ వైజ్గా వెళ్ళి గిఫ్ట్లు అనేవి ఇస్తున్నారు. మేమైతే ఆల్మోస్ట్ ఒక 15 minutes క్యూలో ఉండి వెళ్ళి గిఫ్ట్ అనేది ఇచ్చి వచ్చాం. బట్ ఫుల్ క్రౌడ్, మార్నింగ్ టైం కదా, అందరికీ కుదరదని చెప్పి అందరూ ఈవినింగ్ టైమే వచ్చారు. నెక్స్ట్ అక్కడ అందరికీ ఎంటర్టైన్మెంట్గా మ్యూజిక్ అనేది ప్లే చేస్తూ ఉన్నారు. మ్యూజిక్ మాత్రం చాలా సింపుల్గా, క్లాసీగా, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే చాలాసేపు కూర్చొని ఆ మ్యూజిక్ అనేది ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ ఫుడ్ మాత్రం చాలా చాలా డిఫరెంట్. మన ఫుడ్ లాగా అయితే అస్సలు ఉండదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి కర్ణాటకలో మ్యారేజ్. ఫస్ట్ అయితే సూపు, ఫస్ట్ ఒక బ్రెడ్ ఇచ్చారు బౌల్లో. నెక్స్ట్ ఆ సూప్ వాటర్ అనేది పోసారు. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ బేబీ కార్న్ ఏదో ఫ్రై లాగా చేసి ఇచ్చారు. నెక్స్ట్ ఒక చపాతీ, దాంట్లోకి పన్నీర్ బటర్ మసాలా. ఇక్కడ ఉన్నది ఏంటంటే వడపప్పు, అది కర్ణాటక పెళ్ళిలో మస్ట్ అండ్ షుడ్గా వేస్తారు. అదేనండి మన చలిమిడి వడపప్పుని, వీళ్ళు కొద్దిగా వడపప్పుని డిఫరెంట్గా చేస్తారు. నెక్స్ట్ పన్నీరు, అదేంటిది మష్రూము, ఇవన్నీ కలిపి బార్బిక్యూ స్టైల్లో గ్రిల్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ దోశ అండ్ ఉప్మా, ఇడ్లీ విత్ చట్నీ, 2 వడియాలు, నెక్స్ట్ వెజిటేబుల్ రైస్ విత్ పెరుగు చట్నీ, నెక్స్ట్ కొద్దిగా రైస్, కొద్దిగా రసం, నెక్స్ట్ కొద్దిగా రైస్, కొద్దిగా పెరుగు, ఫినిష్. అదే మన పెళ్ళిళ్ళలో అయితే ఎక్కువ కర్రీస్ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉన్నాయి. బట్ డిఫరెంట్గా బాగున్నాయి టేస్ట్ అన్ని ఐటమ్స్. నెక్స్ట్ స్టార్టర్స్ లైక్ పానీపూరి, చాట్, బేల్ పూరి, ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్స్, ఇలా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు. ఇవైతే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి టేస్ట్ అయితే. నేనైతే బేల్పూరి తినలేదు, అది రెగ్యులర్ ఐటమ్ అని చెప్పి. నెక్స్ట్ మ్యాంగో ఐస్ క్రీమ్, ఇదైతే టేస్ట్ అమేజింగ్ అండి. 2 సార్లు తిన్నా నేనైతే. మా హస్బెండ్ని తినమంటే నేను తినను, నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు అని చెప్పారు. ఇంక నేనైతే ఫుల్ తినేసాను. అందులోనే మీ అందరికీ వీడియో తీసి చూపించాలని చెప్పి ప్రతి ఐటమ్ని టేస్ట్ చేశాను. నెక్స్ట్ ఫ్రూట్ సలాడ్, కానీ ఈ ఫ్రూట్ సలాడ్ మీద ఐస్ క్రీమ్ పెట్టి తినడం అయితే నేను మర్చిపోయాను. ఫ్రూట్ సలాడ్ మీద ఐస్ క్రీమ్ పెట్టుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అసలు తెలుసా అండి, నాది డిన్నర్ అయిపోయాక అతి కష్టం మీద అవన్నీ టేస్ట్ చేశాను, మీ అందరికీ చూపిద్దారు. ఇంకా మా హస్బెండ్ ఏం తినన్నారు, కిల్లీ వేసుకుంటానంటే అది కూడా చాలా డిఫరెంట్గా తయారు చేస్తున్నారని చెప్పి ఇంకా అది కూడా వీడియో తీసే. తను అయితే కిల్లీ తీసుకున్నారు తన స్టైల్లో, ఏదో చెప్పి మిఠాయి కిల్లీ అని. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. నన్ను తిను అన్నారు, నాకైతే అలవాటే లేదు, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా తినలేదు. నెక్స్ట్ పానీపూరి, వాడు అందులో పెట్టే బఠానీ పప్పు ఉంది, మనం అయితే ఫుల్ బాయిల్ చేస్తాం కదా, వాడు హాఫ్ బాయిల్ మాత్రమే చేశాడు ఆ బఠానీ. అది అందులో పెట్టి స్టఫ్ కింద 3 types ఆఫ్ లిక్విడ్ ఉంది, వాటరు, ఆ లిక్విడ్ అనేది యాడ్ చేసి ఇచ్చారు. నేను 2 మాత్రమే తిన్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది, రోడ్ సైడ్ లాగా అయితే అస్సలు లేదు. నెక్స్ట్ చాట్ అయితే అన్నిటికన్నా చాలా చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది, నీట్గా చేశారు. సో కర్ణాటక వల్ల పెళ్ళిలో పెట్టే ఫుడ్ ఐటమ్స్ చూసారుగా ఎంత బాగుందో. కాకపోతే మనకన్నా కొద్దిగా డిఫరెంట్, బట్ నైస్. సరే కానీ ఫ్రెండ్స్, ఇంతకే నా శారీ లుక్, నా కాస్ట్యూమ్ అంతా ఎలా ఉందో కామెంట్ చేయండి.
నాకైతే ఫంక్షన్స్కి రెడీ అవ్వాలంటే చాలా చాలా ఇష్టం. అందులో శారీ కట్టాలంటే ముందుంటా అసలు. ఇంకా ఇంకా అలా తిని బయటకు వస్తుంటే మళ్ళీ ఐస్ క్రీమ్ తినాలనిపించింది. మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో కప్ ఐస్ క్రీమ్ తీసుకొని తింటా ఉన్నాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ మ్యాంగో ఫ్లేవర్. ఇంకా మండపం బయటకు వచ్చి ఇంకా అలా చూస్తూ ఉంటే ఇదైతే కనిపించింది. వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి కూతురు అనేది చేయలేదన్నమాట, మండపంలోనే పెళ్లి కూతురు అనేది మార్నింగ్ టైం చేశారు. చూసారు ఎంత సింపుల్గా క్లాసీగా ఉందో డెకరేషన్ అంతా. నెక్స్ట్ ఇది రిటర్న్ గిఫ్ట్. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్లో తాంబూలం అన్న టెంకాయ ఇస్తారు. ఇక్కడ వాళ్ళ ఆచారం. బాయ్ ఫ్రెండ్స్.